హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ప్రెజెంట్ మనకు ఓటీటీలో దుమ్ము దులుపుతున్న టాప్ బెస్ట్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోలో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. దీనిలాగే రీసెంట్ గా వచ్చిన మూవీస్ మీద ఆల్రెడీ మేము కొన్ని వీడియోస్ అయితే చేసాం. ఆ వీడియోస్ ను కూడా మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. వాటిలో కూడా మీకు మంచి కంటెంట్ అయితే దొరుకుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 9 మిర్రర్. ప్రెజెంట్ మనకి ఓటీటీలోనే ఉంది కాబట్టి ఈ మూవీని అయితే సజెస్ట్ చేస్తున్నాను. మూవీలో కంటెంట్ బాగున్నప్పటికీ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రమా అండ్ హరి ఇద్దరు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకుని లైఫ్ ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు హరి ఆఫీస్ నుండి వెళ్లి వస్తున్న టైంలో ఒక పెద్ద యాక్సిడెంట్ నుండి అయితే తప్పించుకుంటాడు. అయితే హరి అండ్ రమాల జాతకాలు కలవకపోవడం వల్లే ఇలా జరిగింది అని వాళ్ళ ఫ్యామిలీ అనుకుంటూ ఉంటారు. సో ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తరువాత హరి తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న టైంలో వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఎదురవుతుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ముందుగా చెప్పినట్టు ఇది మీ పర్సనల్ చాయిస్ మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మిస్ చేసుకోకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇక మన లిస్ట్ నెంబర్ 8 బ్లింక్. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. మీరు మిస్ చేసుకోకుండా పక్కాగా దీన్ని ట్రై చేసి చూడండి. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, హీరో ఫెయిల్ అయినట్టు ఇంట్లో చెప్పకుండా దాచిపెడుతూ చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేస్తూ ఇంట్లో వాళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇలా జరుగుతూ ఉన్న కొన్ని డేస్ కి హీరోకి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తూ మాయమవుతూ ఉంటాడు. అయితే ఫస్ట్ లో దీన్ని భ్రమ అని అనుకుంటాడు. బట్ కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తన సిచ్యువేషన్ అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్స్ అయితే తీసుకుంటుంది. సో ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీని అయితే మీరు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ముందుగా చెప్పినట్టు మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 7 జర హట్కే జర బచ్కే. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ డ్రామా మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరు డెఫినెట్ గా దీన్ని మిస్ చేసుకోకుండా పక్కాగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మూవీ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కపిల్ అండ్ సౌమ్య ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తన ఫ్యామిలీతో కలిసి లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే జాయింట్ ఫ్యామిలీ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా పోతుంది అని తెలిసి ఫ్యామిలీకి దూరంగా సపరేట్ గా ఒక కొత్త ఇంట్లోకి అయితే షిఫ్ట్ అవుతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి వీళ్ళ జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి, ఫ్యామిలీకి దూరంగా వచ్చి వాళ్ళు లైఫ్ ని ఎలా లీడ్ చేశారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మీరు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు దీన్ని డెఫినెట్ గా మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి జియో మూవీస్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 ఫర్గెటెన్. మీరు ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలి అని అనుకుంటే మీరు దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. మూవీ మాత్రం మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక కేసులో సాక్షిగా ఉన్న ఒక 19 years అబ్బాయి ఒకరోజు ఎవరికి కనిపించకుండా అదృశ్యమవుతాడు. అయితే తన గురించి ఎంత ఎంక్వైరీ చేసినా ఎలాంటి యూజ్ అనేదే ఉండదు. బట్ ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆ అబ్బాయి తిరిగి ఇంటికి వస్తాడు. అయితే ఆ అబ్బాయిలో ఎవరు ఊహించని చేంజ్ అయితే వస్తుంది. సో ఆ అబ్బాయి ఎన్ని రోజులు కనిపించకుండా ఎక్కడ ఉన్నాడు, ఆ అబ్బాయిలో వచ్చిన చేంజ్ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మంచి కంటెంట్ తో ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటుంది. మీకు చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దీన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 టూత్ ప్యారీ. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలి అనుకుంటే మీరు మిస్ చేసుకోకుండా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాటు మంచి సిరీస్ ని చూసాం అనే ఫీల్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొన్ని రీజన్స్ కారణంగా ఎవరికి కనిపించకుండా భూమి లోపల జీవించే రక్త పిశాచాలు కొంతమంది రహస్యంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. అయితే వాళ్ళలో కొంతమంది ఎవరికి తెలియకుండా మనుషుల మధ్యలోకి వస్తూ పోతూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన టైంలో వాళ్ళకి అనుకోని విధంగా ఒక ప్రమాదం అయితే ఎదురవుతుంది. సో ఆ ప్రమాదం వల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని డిసైడ్ అవుతారు. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్ నార్మల్ గా ఉన్నప్పటికీ ప్రతి ఎపిసోడ్ ఇంప్లిమెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంటుంది. మీరు మిస్ అయి ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది మనకు నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 4 టాక్ టు మీ. ఇది హాలీవుడ్ సినిమా కదా, తెలుగులో ఉండదు, చూడడం వేస్ట్ అనుకోకండి. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇందులో మనం అర్థం చేసుకోవడానికి పేజీలు డైలాగ్స్ ఏమి ఉండవు. హర్రర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, కొంతమంది స్కూల్ పిల్లలు ఏం చేసినా సరే దయ్యాలతో మాట్లాడాలి అని ఫిక్స్ అవుతారు. దానికోసం రకరకాల ప్రయోగాలు
ప్రయోగాలు చేసి ఫైనల్ గా ఒక బెస్ట్ వే అయితే కనుక్కుంటారు. సో వాళ్ళ ఆత్మలతో మాట్లాడే ప్రాసెస్ లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా డిఫికల్ట్ గా అక్కడ సిచ్యువేషన్స్ అన్ని మారిపోతాయి. సో ఇదేదో తేడా కొట్టిందిరా బాబు అనుకొని వాళ్ళు అక్కడ నుండి తప్పించుకోవాలి అనుకుంటారు. అయితే ఫైనల్ గా కథ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇందులో హర్రర్ ఎలిమెంట్స్ అయితే వేరే రేంజ్ లో ఉంటాయి. మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ మూవీని ఫ్రెండ్స్ తో కలిసి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 అందగారం. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ రెండు. ఒకటి మూవీలో తీసుకున్న పాయింట్ అండ్ సెకండ్ వచ్చేసి దాన్ని బిల్డ్ చేసిన విధానం. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ లోనే నెక్స్ట్ ఏదో జరగబోతుంది అనే క్యూరియాసిటీని ఆడియన్స్ లో కలిగించి అదే ఫీల్ ని ఎండ్ వరకు అయితే తీసుకొని వచ్చారు. ఎక్కడా కూడా వేస్ట్ మూవ్ అనేదే ఉండదు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే క్రికెట్ శిక్షణ ఇప్పించే వినోద్, కళ్ళు లేకున్నా కూడా లైబ్రరీలో క్లర్క్ గా పనిచేసే సూర్యం, సైకాటిస్ట్ ఇంద్రన్ ఒకే సిటీలో నివసిస్తూ ఉంటారు. సైకాటిస్ట్ ఇంద్రన్ పై ఒక వ్యక్తి తుపాకీతో అయితే కాల్పులు జరుపుతాడు. వినోద్ ను ఎవరో ఒకరు ఫోన్ లో బెదిరిస్తూ ఉంటారు. సూర్యం ను ఆస్తి కోసం కొందరైతే హత్య చేస్తారు. అసలు వీరి ముగ్గురికి ఇలా జరగడానికి కారణం ఎవరు? వీరి ముగ్గురి కథకు ఉన్న సంబంధం ఏంటి? ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఒకే టైంలో జరిగే 3 వేరు సిచ్యువేషన్స్ ని తీసుకొని వాటి వెనుక ఉన్న బ్యాక్ స్టోరీ, దానితో మరొక దానికి ఉన్న కనెక్షన్, ఫైనల్ గా ఒక పర్ఫెక్ట్ ఎండ్. డైరెక్టర్ టేకింగ్ అండ్ ప్రెజెంటేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 2 ఐసీయూ. హర్రర్ తో పాటు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మంచి థ్రిల్లింగ్ మూవీని చూడాలి అని అనుకుంటే మీరు దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. మూవీ మాత్రం మీకు బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే 12 సంవత్సరాలు ఉన్న ఒక బాబు ఒక రోజు కనిపించకుండా మిస్ అవుతాడు. అయితే ఆ బాబు కోసం తన ఫ్యామిలీతో పాటు ఒక డిటెక్టివ్ కూడా రంగంలోకి దిగుతాడు. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత సేమ్ ప్లేస్ లో ఇంకో బాబు కూడా మిస్ అవుతాడు. సో అసలు ఆ కిడ్నాప్స్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అవి చేస్తుంది ఎవరు? ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు నచ్చుతుంది. హర్రర్ మూవీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళైతే మాత్రం మీరు దీన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఇదైతే మనకి G5 అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇక మన లిస్ట్ నెంబర్ 1 హాట్‌స్పాట్. ఇదైతే మీ పర్సనల్ చాయిస్ మాత్రమే. ఎందుకంటే ఇందులో కాన్సెప్ట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా చాలా బోల్డ్ గానే ఉంటుంది. మూవీలో కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఎప్పటి నుండో డైరెక్టర్ కావాలి అని కలలుగంటున్న ఒక కుర్రాడు వన్ ఫైన్ డే ఒక కథనైతే రెడీ చేస్తాడు. సో ఆ కథ ఏంటి, ఆ కథలో ఏం జరిగింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీలో చాలా సెన్సిటివ్ టాపిక్స్ అయితే టచ్ చేశారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీయడంతో పాటు మూవీలో ప్రతి స్టోరీకి మనం కనెక్ట్ అవుతాం. అయితే ముందుగా చెప్పినట్టు ఇందులో బోల్డ్ కంటెంట్ అయితే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్యామిలీతో మాత్రం కలిసి చూడొద్దు. ఇది ప్రైమ్ వీడియోలో ఆహాలో అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లిస్ట్ లో చెప్పిన మూవీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అన్ని కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ 50,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.